పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరూ ఈ భోగ భాగ్యాలు అందించే ఈ భోగి పండుగ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక నెల్లూరులో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో మంత్రి నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి భోగి మంటలు వేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి మరింత పెరగాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వెనక్రాండి వస్తుందా రికార్డింగ్ ఎట్లా వెనక్కి రండి వెనక్కి రా మేడం వదిలేండి. వాస్తవులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయినప్పుడు డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ప్రజలు చాలా సమస్యలు చెప్పారు. కానీ ఈరోజు ప్రజల కళ్ళల్లో ఒక విధమైన ఆనందం చూస్తున్నాము, ఒక హోప్ చూస్తున్నామండి. ఎందుకంటే ప్రజలు చెప్పిన చాలా సమస్యలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా నాన్నగారు తీర్చారు. మా నాన్నగారు ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నారండి. తప్పకుండా టీడీపీ పార్టీ వస్తే నేను ప్రజలైతే ఏవైతే సమస్యలు చెప్పారో అవన్నీ పూర్తి చేసి చూపిస్తా అని. మీరు స్కూల్స్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి A to Z ప్రజల కోరికలు తెలుసుకొని ప్రజలు మనిషి అయ్యి ఈరోజు నెల్లూరు ఇంత అభివృద్ధి అయిందంటే కేవలం ప్రతి ఒక్కరిచ్చిన సపోర్ట్ అండి. అందరూ భోగి పండుగ సందర్భంగా నెల్లూరు ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు కుటుంబ సమేతంగా నేను, కార్యకర్తలందరూ ఈరోజు చక్కగా భోగిని జరుపుకోవడం జరిగింది. భోగి అనేది మన తెలుగు వారికి అత్యంత ప్రీతిమైన, ఎంతో ముఖ్యమైన పండుగ. ఇందులో భోగి, సంక్రాంతి, కనుమ ఈ వరుసగా 3 రోజులు జరుగుతాయి. ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అమరావతి నిర్మాణం ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరంలో అంటే 2026 ఎన్నికకి మేజర్ పార్ట్ అవుతుంది. ఆ విధంగా కావాలని కూడా నేను కోరుకుంటున్నాను భగవంతుడు. కృష్ణా జిల్లా మజిలీ